ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి అది మరి కొన్ని గంటల్లో తెరవేయబోతుంది. ప్రచారం ఇప్పటివరకు కూడా ఏ విధంగా సాగింది? ఇప్పటివరకు మీరే చూస్తున్నారు. గత ఇన్ని రోజులుగా కూడా ప్రతి ప్రచారంలోనే మేము ఉన్నాం. మరి ఆయన ఇంట్లోకి వచ్చి ఎలక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. అది ఎంత గొప్పగా ఉంది అంటే ప్రజలకు ఓటు అడగకుండా ఇంటికి వచ్చి అంత మరి దాన్ని ఏమంటారో దాన్ని నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. మేమైతే ఇంకా చాలా ఏరియాస్ కవర్ చేయలేకపోతున్నాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎలా తీసుకుంటారనే చిన్న ఇదిలో ఉన్నాం. అయినా కూడా నైట్ ఇంకొక రకంగానో ఏదో రకంగా పొద్దున్న తెల్లవారుజామున 6 గంటలకు మొదలెట్టి ఆ పర్మిషన్ లేకపోయినా కూడా ఒక్కొక్కరిని కలిసి అయినా ఇంటికి వెళ్ళి వస్తున్నాం నేను దినేష్ గారు. మరి ఆయన ఇంట్లో కూర్చుని రాజకీయం చేయడం అంటే అంత పెద్ద వ్యక్తి డబ్బులు పంచనంటున్నాడు, బిర్యానీ పంచనంటున్నాడు, లేకపోతే ఇంకొకటి కోసుకుంటానంటున్నాడు. మరి ఇవాళ అంత యథేచ్ఛగా ప్రతి ఏరియాలోనే డబ్బులు 3,000 రూపాయలు చొప్పున ఓటుకి ఇచ్చేస్తున్నారని చెప్తున్నాడు ఆయన. ఆయనే అంత అలా చేసినప్పుడు మీరు పాత్రికేయ మిత్రులందరూ కూడా మరి అంటే ఇన్ని రోజులు మీరు చెప్పినవన్నీ అబద్ధాలా అని కూడా అడగచ్చు. లేకపోతే గత 25 ఏళ్ళ నుంచి కూడా చెప్పింది ఇదే సొల్లా అని అడిగితే ప్రజలే ఇది ఒక ఓటు రూపంలో దీనికి తీర్పిస్తారండి. ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. కానీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఏంటి అంటే ఒక ఆయన కార్యకర్తల్లో ఆయన కాన్ఫిడెన్స్ నింపడానికో, తొడలు కొట్టడానికో, బుసలు కొట్టడానికో ఆయన చేసే ప్రేలాపనలు తప్ప నాయకులను మాట నమ్మే ప్రజలు ఎక్కడో లేరు సార్. ఈరోజు ప్రజా ఓటర్ కూడా వాళ్ళుగా మేము ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అని చెప్పి వాళ్ళే గుండెల మీద చెయ్యేసుకుని నిర్ణయం తీసుకుని ఓటేస్తున్నారు. అది యువకుడి దగ్గర నుంచి 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళతో సహా మనకు ఎవరు మంచి చేస్తున్నారన్న క్లారిటీతో వాళ్ళు ఉన్నారు.